హాయ్ అండి. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, మిత్రుల గురించి కొంచెం చెప్పుకుందాము. స్నేహము చాలా గొప్పదండి. ఎందులో ఫ్రెండ్షిప్ అయినా కూడాను చేస్తాము అంటే మనము తోటి కొలిక్సే కానివ్వండి, బయట మనకు పక్కన వాళ్ళు పరిచయం అయినా కూడాను ఆ ఫ్రెండ్షిపే కానివ్వండి, ఏ ఫ్రెండ్షిప్ అయినా మనకు చిన్ననాటి నుంచి మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్షిప్ దాని మీదకి సాటి రాదు. నాకు తెలిసినంత వరకు అయితే చిన్ననాటి స్నేహము అది చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము స్కూల్ ఫ్రెండ్స్ కూడా గ్యాదర్ అవుతూ ఉంటాము. అప్పుడప్పుడు ఫంక్షన్లలో గ్యాదర్ అవుతూ ఉంటాము. మళ్ళీ టీం అందరము ఒక ప్లేస్లో వెళ్ళాలి, అటు ఇటు ఒక టెంపుల్ దగ్గరే కానీ వేరే దగ్గరే కానీ అందరం గ్యాదర్ అయ్యి వంట చేసుకొని తినడము చాలా మంచిగా అనిపిస్తుందండి. ఆటలు పాటలతో పాటు ఇంకా చిన్నపిల్లలం అయిపోతాము. ఎక్కడ కలిసినా కూడాను, ఏ ప్లేస్లో కలుసుకున్నా కూడా చిన్ననాటి గుర్తులే మాకు గుర్తొస్తాయి తప్ప మనము ఒక ఫీల్డ్లో ఉన్నాము. ఇంత పెద్దగా అయినా కూడా స్కూల్ ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తుంది మాకు. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ మధ్యన కానీ శిల్పారామం కానీ ఫంక్షన్లో కానీ చాలాసార్లు కలుసుకుంటూనే ఉంటాము. టీం అందరము చాలామంది ఉన్నారు మెంబర్స్, మా స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు కలిసినప్పుడల్లా ఒక ఆనందం అనేది చెప్పలేమండి మాటల్లో. అంటే ఆ ఫ్రెండ్షిప్కి అంత గొప్పతనం ఉందన్నమాట. స్కూల్ ఫ్రెండ్స్ ఆ లైఫే వేరు. ఆ లైఫ్ అంటే అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అది మనకు. మళ్ళీ ఆటలు పాటలు బాధలు ఈ బాధ్యతలు అన్నీ మర్చిపోయి ఆ ఏజ్లో మనకి ఏది తెలియదు. అమ్మ నాన్న పైన ఉండి చదువుకుంటాము. మైండ్కి స్ట్రెస్ అనేది ఉండదు. ఆ ఫీల్డ్ అనేది చాలా బెటర్ ఫీల్డ్ అండి. ఒక్కొక్కసారి అందరం కలిసినప్పుడు అనుకుంటాము మళ్ళీ ఫ్రెండ్షిప్లోకి వెళ్తే బాగుంటుంది, కాలం వెనక్కి పోతే బాగుండు అన్నట్టు అట్లా అనిపిస్తుంది కదా ఎవరికైనా. మీకు కూడా అనిపించవచ్చు. అంత బాగా ఉంటుంది మనసు ప్రశాంతత, ఏ బాధలు బందీలు అవి ఇవి ఏవి ఉండకుండా చాలా కూల్ ప్లేస్ స్కూల్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఆ విధంగా ఉంటుంది. మీరు కూడా అందరు కలిసారా మీ ఫ్రెండ్స్ని అందరినీ? అదనమాట ఫ్రెండ్షిప్ గొప్పతనము. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ గొప్పతనము మాటల్లో చెప్పలేము. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు అందరికీను.